చంద్రగిరి నియోజకవర్గంలో 3 ఎకరాల భూమిపై రాజకీయ వివాదం హాట్ టాపిక్ గా మారింది. ఈ భూమిని టీడీపీ నేతలు కబ్జా చేశారంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డితో పాటు వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. మంత్రి అనగాని సత్యప్రసాద్తో పాటు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రమేయం ఉందని అంటున్నారు. అయితే చట్ట ప్రకారమే తాము భూమి కొన్నామని భూ యజమాని రాజశేఖర్ అంటున్నారు. వైసీపీ ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తుందని అంటున్న భూ యజమానులతో తిరుపతి నుంచి కరెస్పాండెంట్ కిరణ్ ఫేస్ టు ఫేస్. రూరల్లోని ఆవిరాల దగ్గర ఉన్న 3 ఎకరాల 17 సెంట్లలో ఏదైతే భూ వివాదం తలెత్తింది, దీని మీద పూర్తి స్థాయిలో ఇప్పటికే అంటే రాజకీయ నాయకుల మీద పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు కూడా రావడంతో ఇది వైరల్గా మారింది. దీనిపైన క్లారిటీ ఇచ్చేందుకు ఇప్పటికే రెవెన్యూ మినిస్టర్ కూడా దాని మీద రివ్యూ ఇచ్చారు. అయితే పూర్తి స్థాయిలో ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే హక్కుదారులు ఉన్నారో, ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు మనతో పాటు ఉన్నారు. వాళ్ళు అడిగి అసలు ఈ భూ వివాదం కనుక కారణాలు ఏంటి అది పూర్తిగా కనుక్కునే ప్రయత్నం అవుతుంది. సార్ చెప్పండి సార్, ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు, కొన్ని పత్రికలు కావచ్చు, అనగాని సత్యప్రసాద్ అంటే మినిస్టర్ మీద కావచ్చు, ప్రభుత్వం మీద కూడా అంటే భూమిని కబ్జా చేసినారని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఈ భూ వివాదం గల కారణాలు ఏంటి, అసలు మీరు ఎప్పుడు కొన్నారు, ఎప్పటి నుంచి ఈ వివాదం కొనసాగుతుంది? సార్, ఇది భూ వివాదం అనేది అనవసరంగా నిరాధారమైనటువంటి ఆరోపణలు. మంత్రి గారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ ఎటువంటి సంబంధం లేదు. మేము 2019లో అగ్రిమెంట్ చేసుకొని తర్వాత జీపీఏ చేసుకొని చట్ట ప్రకారము వారసులందరి దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. ఇక్కడికి బాగానే ఉంది. కాకపోతే ఆమె ఈ మధ్య వనజమ్మ ఆమె ఈ ప్రచారం ఎక్కువ మొదలుపెట్టింది. యాక్చువల్గా విచారిస్తే 1986లో ఇరికే మునికృష్ణ ఆయన ఒక ఫేక్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఆయన ఇట్ సెల్ఫ్ ఆయన ఎవరో అసలు వాళ్ళు కాకుండా వాళ్ళకి సంబంధించిన ఎవరెవరో పేర్లు వేరే హద్దులు పెట్టుకుని ఆయన రిజిస్టర్ చేసుకొని ఆయన వేరే వాళ్ళకి 10-12 మందికి అమ్మడం జరిగింది. వాళ్ళ బ్రదర్ వచ్చేసి ఇంకొక వేరే వాళ్ళకి అగ్రిమెంట్ చేయడం జరిగింది. అక్కడే టైటిల్ లేదు, ఇరికి మునికృష్ణాడికే టైటిల్ లేదు, ఈమెకు కూడా టైటిల్ లేదు. అసలు వాళ్ళకి దిక్కులు ఇవ్వాల్సిన పరిస్థితిలో 12 మంది దగ్గర సపరేట్గా ఆమె పెండింగ్ రిజిస్ట్రేషన్ చేసుకునింది. ఆ పెండింగ్ రిజిస్ట్రేషన్ కూడా తర్వాత కోర్టుకు పోయి ఏదో రిలీజ్ చేసుకున్నారు. కానీ ఎక్కడా కానీ అడంగల్లో కానీ 10-1లో కానీ రెవెన్యూ రికార్డులో కానీ ఆమె పేరు లేదు. అది ఇట్ సెల్ఫ్ పూర్తిగా నిరాధారమైంది. వాళ్ళకి ఏమీ హక్కు లేనిది. అట్లా ఉంటే 86 నుంచి ఇప్పటికి 40 సంవత్సరాలుగా ఎందుకు ఆన్లైన్ కాదు? అందరికీ ప్రపంచంలో అంతా అయ్యేది కదా. పోనీ ఇప్పుడు ఈ గవర్నమెంట్లో చేసినారనుకుంటే మాకు 2021లోనే ఆ గవర్నమెంట్లో కూడా మాకు రికమెండ్ చేసి కలెక్టర్ గారికి పంపించినారు. అక్కడి నుంచి కూడా మాకు ప్రొసీడింగ్స్ వచ్చినాయి. ఈ మధ్య రిజిస్టర్ జరిగింది. అంతేగానే ఏదో ఒక పార్టీ మాకు దోషపెట్టింది ఏమి లేదు. అనవసరమైనటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు మమ్మల్ని ఏదో గబ్బు పడిస్తారనే పని తప్ప ఇంకేమీ లేదు. మీరు చెప్పండి అన్న, దీంట్లో ఇద్దరు పార్ట్నర్లుగా ఉన్నారు. ముఖ్యంగా ఆ 3 ఎకరాల 17 సెంట్లకు సంబంధించి ఒక ముసలామె, అందులో ఒక ముసలావిడ. వాళ్ళు ముసలాయన పూర్తిగా ఆయన కూడా రిటైర్డ్ ఆర్టీఓగా అని చెప్పుకుంటూ కూడా చెప్తున్నారు. అటువంటి వాళ్ళకి మోసం చేసినారు అని చెప్పేసి కూడా సోషల్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. నిజంగా దీంట్లో ప్రభుత్వం పాత్ర ఉందా, లేకపోతే దీని వెనకాల ఏం జరిగింది? దీంట్లో ఎటువంటి ప్రభుత్వ పాత్ర లేదు, ఎటువంటి రాజకీయాలకు సంబంధం లేదు, ఎటువంటి రాజకీయ పార్టీకి సంబంధం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీకి కానీ అది ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీకి కానీ ఏ పార్టీకి సంబంధం లేదు. మేము చట్టబద్ధంగా భూమి కొనుక్కున్నాం. చట్టబద్ధంగా ఉన్న హక్కుతోనే మాకు రెవెన్యూ రికార్డులో ఇది చేశారు. ఎవరైతే తప్పుడు ఆరోపణ చేస్తున్నారో వనజమ్మ అని అన్నారు. ఆమె వృద్ధాపురాలు ముసలాం అయిపోయింది, వాళ్ళు వృద్ధా అని అంటారు. ఆమె కొనుక్కున్నది వచ్చి 2002లో. 2002లో ఆమె వృద్ధాపురాలు కాదు కదా. వాళ్ళ ఆయన ఆర్టీఓగా వర్క్ చేస్తున్నాడు కదా. ఆర్టీఓ అంటే ఆసామాస పోస్ట్ కాదు కదా, ఒక జిల్లా స్థాయికి గెజిటెడ్ ర్యాంక్ పోస్టు. అట్లా ఉన్నప్పుడే తప్పుడు ఆధారాలతో వాళ్ళు కొనుక్కోవటం, వాళ్ళు తప్పుడు వ్యక్తులు అవుతారా? మేము న్యాయబద్ధంగా అన్ని సక్రమంగా ఉన్నదాన్ని కొనుక్కోవటం మేము తప్పుడు వ్యక్తులు అవుతామా? వాళ్ళు కొనుక్కుందే తెలిసి తప్పు చేశారు అంటే ఇలా అది రిజిస్ట్రేషన్ చేసుకోండారని చెప్పేస్తున్నారు. ఆ తప్పుడు ఆధారం మీరు ఎలా చెప్తారు? ఈ ఒక డాక్యుమెంట్ ఎవరైనా ఒక భూమి కొనుక్కుంటే ఆ భూమి కొనుక్కునేదానికి ఇప్పుడు మీది భూమి ఉంది, మీ భూమిని నేను కొనుక్కోవాలి, మీకు ఎలా వచ్చిందనేది ఒక మూలపత్రం అనేది ఉంటుంది. ఆ మూలపత్రం ద్వారా రావాలి. ఆ 1986 డాక్యుమెంట్ ఏదైతే ఉందో 535 డాక్యుమెంట్ నెంబర్ 1986, ఆ డాక్యుమెంట్లో ఉండేది వచ్చి సర్వే నెంబర్ 476/1లో 3 ఎకరాల 17 సెంట్లే ఉండేది. కాకపోతే ఆ డాక్యుమెంట్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునే డాక్యుమెంట్లో 3 ఎకరాల 67 సెంట్లుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ భూమికి ఉన్నటువంటి హద్దులు కూడా పూర్తిగా తప్పు. దాంట్లో న్యాయం ఉంటే మీరు పోరాడండి. న్యాయం లేకుండా న్యాయం లేని దాన్ని తీసుకొని వచ్చి బురద చల్లటం అనేది కరెక్ట్ కాదు. ఆ విధంగా ఉంటే రేపు మిమ్మల్ని ఏ విధంగా గౌరవిస్తారు ప్రజలు కూడా?
అన్యాయానికి మీరు మద్దతు ఇచ్చినట్టే కదా, న్యాయానికి మీరు మద్దతు ఇవ్వలేదు కదా. అన్యాయానికి మద్దతు ఇచ్చినప్పుడు మిమ్మల్ని ఏ విధంగా గౌరవిస్తారు? నేను ఏ విధంగా నాయకుడు అని చెప్పుకొని తిరుగుతారు? నేను ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలా, నెక్స్ట్ అసెంబ్లీలో పోటీ చేయాలా ఒక పార్టీ తరపున, లేదా ఇంకొక పార్టీ తరపున పోటీ చేయాలని ఇది చేసుకునేటప్పుడు ఏ విధంగా మీరు పోటీ చేయగలుగుతారు? ఒక నాయకత్వం ఎదగాలనుకుంటే న్యాయబద్ధంగా చూడండి, చూసిన తర్వాత కంప్లీట్ చేయండి. ఇది పూర్తి స్థాయిలో ఏదైతే అవిరాలకు సంబంధించి 3 ఎకరాల 17 సెంట్లు ఉందో పూర్తి స్థాయిలో అది మేము హక్కుదారులము. అంటే 1920 నుంచి కూడా దానికి ఏదైతే డాక్యుమెంట్స్ ఉందో ఆ డాక్యుమెంట్ ప్రకారంగానే మేము దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని దాన్ని కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో, ఎవరైతే ఆ వృద్ధ దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెనక నుండి కొంతమంది నడిపిస్తున్న వాళ్ళు కూడా దీన్ని చూసుకొని దాంట్లో నిజాలు చూసుకొని సోషల్ మీడియాలో కావచ్చు ఆ విధంగా ప్రసారాలు చేయాలి. కానీ ఈ విధంగా ప్రభుత్వం పైన అదేవిధంగా మా పైన ఈ విధంగా లేనిపోని నిందలు వేస్తే అంటే ఖచ్చితంగా మేము దీనిపైన న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి కూడా వీళ్ళు చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ జయప్రకాష్ కిరణ్, 99 టీవీ, తిరుపతి నుంచి.